స్కావెంజర్ పోస్టులు, అటెండర్ పోస్టులను ఫస్ట్ మీరు నియమించండి. ఎందుకంటే ఉపాధ్యాయులు డ్యూటీ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. సిబ్బంది తక్కువ ఉన్నారు, ఉన్న ఉపాధ్యాయులే బాత్రూమ్లు కడిగే పరిస్థితి వచ్చింది వాళ్ళ. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్కావెంజర్స్ అంటే అటెండర్ విషయంలో వెంటనే నియామకం జరగాలి, వాటిని పూర్తిగా నియమించాల్సిందిగా ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామండి. అది చెప్పలే కదా, క్లారిటీ వస్తాక చెప్తాం. మనం అరెస్టు భారతీయ జనతా పార్టీ ఏదన్నా విచారణ సంస్థలకు మాకు సంబంధం ఉండదు. వాటి మీద ఆజమాయిషీ చెల్లించాం. వీళ్ళు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఎవరు తప్పు చేసినా కూడా ఆధారాలు సేకరించి ఉన్న ఆధారాల పరంగా చర్యలు తీసుకునే సంస్థలు అవన్నీ కూడా. నేను అదే అంటుండే. ఇప్పుడు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి నేను గతంలో మొన్న చెప్పిన ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, రేషన్ కార్డు ప్రాతిపదికన మీరు ఈ స్కీమ్ అమలు చేస్తామంటే ప్రజలకు న్యాయం జరగదు. మీరు లేనిపోని కండిషన్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించరు. కాబట్టి రేషన్ కార్డులు మీద మీకు అవగాహన ఉండాలి మీకు ఆల్రెడీ. కాబట్టి రేషన్ కార్డులో రేషన్ కార్డులు ఏ విధంగా ఇస్తారు, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 కాదు 500 అని చెప్పి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఏ ప్రాతిపదికన చేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలని చెప్పి నేను కోరుతామండి.